ఆ, ఎక్కడుంది? ఇదిగో ఇదే. చూడు ఎంత అందంగా ఉంది ఇది. ఇది నీకు చాలా బాగుంటుంది. ఇదే కట్టుకోవాలి. ఇది నీ ఫేవరెట్ కదా. ఇకంతే, నువ్వు రెడీగా ఉండు. ఓకే. ఈ కలర్ మన బేబీకి చాలా బాగుంటుంది కదా. హే హే, 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 చాలు 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 చాలు. మన బిడ్డ ఇలా చూడు, ప్రదీప్. నువ్వు ఇంకా ఏడవకూడదు. ప్లీజ్ ఏడవకు. నాకు తెలిసి ఇది నీకు చాలా కష్టంగా ఉంటుందని, కానీ నువ్వు గుండెని దిట్టపరుచుకోవాలి. ఎలా? కొంచెం ధైర్యంగా ఉండాలి. నాకు తెలిసి ఇది నీకు చాలా కష్టమని, కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఇలాగే బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ప్రయోజనం లేదు సుప్రియ. నువ్వు నీ గురించి ఆలోచించాలి, మనిద్దరి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి సుప్రియ. నువ్వు ఇలాగే ఉండకూడదు. అలాగే ఇదంతా మన తలరాత్రిలో జరగాలని రాసుంది, కానీ ఇప్పుడు అలా ఉండకూడదు. మనకు మన బిడ్డ సంతోషం దక్కుతుంది. నేను నీకు మాటిస్తున్నాను. ఓకే, నేనున్నాను కదా. ట్రస్ట్ మీ. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. ప్రదీప్ అన్నయ్య, అది ఈ రాత్రికి రోహిత్ అన్నయ్య తన ఫ్యామిలీ కోసం పూజ చేయిస్తున్నాడు. సో ప్లీజ్ నువ్వు నాకు డెకరేషన్లో కొంచెం హెల్ప్ చేయవా? అలాగే వదిన, మీరు ప్రసాదం చేసి పెట్టాలి. ఓకే? సాగర్, నేనెలా? ఆ, నీ చేతుల్లో మాయుంది. పైగా మీరు చేసిన ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది కదా, అవునా? యాక్చువల్లీ మీకు తెలుసు కదా వదిన, రోహిత్ అన్నయ్య రాగిని ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్న తాతగారుల కోసం ఒక మహాపూజ చేయిస్తుంటారని. ఈసారి మనం దాన్ని స్పెషల్గా చేయాలి వదిన. ఇక మీ హెల్ప్ లేకుండా నేనేమీ చేయలేను. సాగర్, ఒక్క నిమిషం. నీకు తెలుసు కదా సుప్రియకి ఆరోగ్యం బాలేదని. అయినా నువ్వు తన్ని... అరే ఏమీ కాలేదు, తను పూర్తిగా ఆరోగ్యంగా ఉంది. లుక్ ఎట్ హర్, షీ ఈస్ కంప్లీట్లీ ఫైన్. సాగర్, అన్నయ్య, తను పూర్తిగా బానే ఉంది. వదిన, కిందకొచ్చి ప్రసాదానికి ఏం కావాలో మీరు చూసుకోండి. ఏవైనా లేవంటే నేను వెంటనే తెప్పిస్తాను, సరేనా? టైం లేదు మన దగ్గర, వచ్చేయండి. త్వరగా పదండి వదిన. సాగర్, తను... ఏంటి, ఏం కాలేదు చూడు. నెమ్మదిగా రా వదిన. పద పద పద. కమ్ కమ్, త్వరగా, మనకు టైం లేదు. నువ్వు కిందకు వెళ్ళి నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే? రా సాగర్, ఏమైంది? ఏం చేస్తున్నావు నువ్వు? ఆ పనులన్నీ చేయకూడదని డాక్టర్ చెప్పారు కదా. అయినా నువ్వు తనతో... అయితే అన్నయ్య, నువ్వు తనకు హెల్ప్ చేయి. నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో. నేను కావాలని పంపించాను వదిన నీ పని చేయడానికి. తన డిప్రెషన్ నుండి బయటకు వస్తుంది కదా అని. ప్లీజ్ తనని ఒంటరిగా మాత్రం ఉండనివద్దు. బిజీగా ఉంచు, సంతోషంగా ఉంచు. తను ఒంటరిగా ఉందంటే ఎక్కువగా ఆలోచిస్తుంది. తనకు బాధపడే అవకాశం ఇవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ. పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.